ఐదో జాబితాపై వైసీపీ హైకమాండ్ కసరత్తు. తాడేపల్లికి క్యూ కట్టిన నేతలు. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు. 3 స్థానాలను కైవసం చేసుకునేందుకు వైసీపీ ప్లాన్. అసెంబ్లీ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు. రోజుకు 10 స్థానాల చొప్పున 12 రోజులలో పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం. సచివాలయంలో ధరణి కమిటీ భేటీ. 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం. రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరణ. మర్యాదపూర్వకంగానే కలిశామన్న సునీత లక్ష్మారెడ్డి. పార్లమెంటు ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్. రేపటి నుంచి తెలంగాణలో రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాలు. ఏపీ కాంగ్రెస్ ఆశావాహుల దరఖాస్తుల స్వీకరణ. మొదటి అప్లికేషన్ తీసుకున్న మాణిక్యం ఠాకూర్. నాంపల్లి బీజేపీ ఆఫీసులో క్లస్టర్ సమావేశం. పార్లమెంటు ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చ. చేవెళ్ల పార్లమెంటు నుంచి పోటీకి కృష్ణసాగర్ రావు ఆసక్తి. బీజేపీ ఆదేశిస్తే పోటీ చేసి గెలుస్తానని ధీమా. నర్సరావుపేటలోని శ్రీకృష్ణ దేవరాయలు ఆఫీసులో ఆత్మీయ సమావేశం. పాల్గొన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు. కాకినాడ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ కు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 14 నుంచి సమావేశాలు ప్రారంభించే అవకాశం. సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు. డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ. షకీల్ కొడుకు సోహెల్ కేసులో మరో ట్విస్ట్. పంజగుట్ట కేసుతో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసును పరిశీలిస్తున్న పోలీసులు. దుండిగల్లో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్. ల్యాప్టాప్లు చోరీ చేసి విక్రయిస్తున్న స్టూడెంట్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు స్పెషల్ ట్రైన్స్. అయోధ్య బాలరాముడి పేరు మార్పు. ఆలయాన్ని బాలక రామ్ మందిర్ గా పిలుస్తామన్న ట్రస్ట్ పూజారి. రాహుల్ యాత్రలో భద్రతపై కేంద్ర హోంమంత్రికి ఖర్గే లేఖ. లోపాలు ఉన్నాయన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. యువతకు పిలుపునిచ్చిన మోడీ. పార్లమెంట్ దగ్గర భద్రత కట్టుదిట్టం. రంగంలోకి దిగిన 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది. ద్రవ్యోల్బణంతో వణికిపోతున్న అగ్రరాజ్యం అమెరికా. జాబ్ మార్కెట్పై ఎక్కువ ప్రభావం పడినట్టుగా నివేదికలు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో దూసుకువెళుతున్న ట్రంప్. ప్రైమరీ ఎన్నికలలో 55.5% ఓట్లతో విజయం.